వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన టాపిక్ అండి, సెక్షువల్ స్టామినా పెంచుకోవడం ఎలాంటి రెమెడీస్ పాటిస్తే మన సెక్షువల్ స్టామినాని పెంచుకోవచ్చు. ఈ విషయాల గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ఎండి ఆయుర్వేద డాక్టర్ మహేష్ బాబు గారు. సార్ ద్వారానే అసలు ఎలాంటి రెమెడీ పాటిస్తే మీ సెక్షువల్ స్టామినాని పెంచుకోవచ్చు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి సార్. చాలామంది వాళ్ళ దాంపత్య జీవితంలో స్టామినా అంటే సెక్షువల్ స్టామినా ఎక్కువసేపు చేయలేకపోతున్నాము అని చెప్పేసి ఫీల్ అవుతూ ఉంటారు. అట్ ద సేమ్ టైం వాళ్ళు డాక్టర్ దగ్గర కూడా వెళ్ళలేరు. సో ఇంట్లో ఆ ఫీల్ ఉంటుంది కంపల్సరీ. వాళ్ళు దాంపత్య సుఖంలో కూడా హ్యాపీగా ఉండలేరు. అలాంటి వారి కోసం ఈరోజు ఒక మంచి రెమెడీ ఉంది, వాళ్ళ స్టామినా పెంచుకోవచ్చు అని చెప్పేసి అంటున్నారు కదా. ఆ రెమెడీ ఏంటి, అది ఎలా పనిచేస్తుంది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సెక్షువల్ స్టామినా అనేది చాలా కారణాల వల్ల తగ్గిపోతుంది. సో అది చెప్పే ముందు ఫస్ట్ నేను రెమెడీ గురించి ఒక చాలా మంచి ఆయుర్వేదిక్ మెడిసిన్ గురించి ఇంట్రడ్యూస్ చేశాక తర్వాత మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే నేను ఇప్పుడు చెప్పబోయేది మనందరికీ బాగా తెలుసు. అదేంటంటే కార్పాసా అంటారు ఆయుర్వేదిక్లో. అది పత్తి చెట్టు అనమాట. ఓకే సార్. సో ఈ పత్తి చెట్టు యొక్క పువ్వు కానీ లేదా గింజలు కానీ, అంటే పువ్వు నుంచి తీసుకున్న రసం ఏదైతే ఉందో అది కానీ తీసుకోవచ్చు. లేదంటే గింజలు అయితే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆ పువ్వు దొరకలేదు అనుకోండి, సో ఈ పత్తికి సంబంధించిన గింజలు ఏవైతే ఉన్నాయో ఆ గింజలు పొడిని ఆర్ఎల్స్ పేస్ట్ లాగా చేసి తిన్నా సరే చాలా ఎఫెక్ట్ అనేది ఉంటుందండి. ఎలాగా అంటే ఈ కాటన్ సీడ్స్ అనేదానికి రీసెర్చ్ కూడా చాలా బాగా జరిగింది. ఏంటి అంటే ఓవరాల్గా ఆ పార్ట్లో మనకి ఎప్పుడైతే సెక్షువల్ స్టామినా తగ్గుతుందో ఆ సెక్షువల్ స్టామినా తగ్గడానికి కారణం ఏంటంటే ఓవరాల్గా వీక్నెస్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే ఆ ఏరియాలో పర్టికులర్గా నర్వ్ ఆర్ మజిల్స్ వీక్నెస్ అవుతుందన్నమాట. సో ఆ నర్వ్ అండ్ మజిల్ వీక్నెస్ని పెంచడానికి ఈ కాటన్ సీడ్స్ అనేది చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ అలాగే నేను ఇందాక చెప్పినట్టుగా ఈ ఫ్లవర్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఫ్లవర్స్ యొక్క పేస్ట్ అనేది కూడా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. అండ్ చాలా ఆయుర్వేదిక్ మెడిసిన్స్లో కూడా దీన్ని యూజ్ చేస్తారు. అయితే ఒకసారి ఏమవుతుందంటే ఈ కాటన్ సీడ్స్ యూజ్ చేసే ముందు మేము దానికి ఒక శోధన అంటాం, అంటే ఇలా ప్యూరిఫికేషన్ లాగా. సో ఆ డైరెక్ట్ మేము కాటన్ సీడ్స్ని మెడిసిన్గా ఇచ్చే ముందు కానీ మెడిసిన్లో యూజ్ చేసే ముందు కానీ ఏంటంటే ప్యూరిఫికేషన్ లాగా చేస్తాం అనమాట. సో ఆ ప్యూరిఫికేషన్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ త్రిఫలా అని అందరికీ తెలుసు కదా, ఆ త్రిఫలా కషాయంలో కొంచెం నానబెట్టడం, నానబెట్టి మెడిసిన్ ప్రిపేర్ చేస్తాం, అంటే పౌడర్ లాగా చేస్తాం అనమాట. ఆ నానబెట్టి ఎండబెట్టిన తర్వాత, లేదంటే ఒక్కొక్కసారి ఏంటంటే గోమూత్రంలో అయినా మనం ఒక 1 నైట్ అయినా మినిమం నానబెట్టి ఆ తర్వాత పౌడర్ చేస్తాం అనమాట. సో ఇలా చేసిన దాన్ని మేము డిఫరెంట్ మెడిసిన్స్లో యూజ్ చేస్తాం. అండ్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సెక్షువల్ స్టామినా ఒకటే కాకుండా సో ఓవరాల్గా ఎవరికైతే వీక్నెస్ అనేది ఉంటుందో ఆ టోటల్ స్టామినా అనేది కూడా ఎరెక్షన్ ప్రాబ్లం అనేది కూడా చాలా ఎఫెక్టివ్గా క్లియర్ అవుతుంది. సో ఎప్పుడైతే మనకి స్టామినా ప్రాబ్లం వచ్చిందో దాంతోపాటుగా డెఫినెట్లీ ఎరెక్షన్ ప్రాబ్లం కానీ లేదా మనకి ప్రీమెచ్యూర్ శీఘ్రస్ఖలన ప్రాబ్లం కానీ వస్తుంది. కాబట్టి సో వీటన్నింటిలో కూడా ఈ కాటన్ సీడ్ అనే మెడిసిన్ని ఆయుర్వేదిక్లో మిగిలిన మెడిసిన్స్తో కలిపి వాడతాము. సో ఇవన్నీ కూడా తగ్గడానికి చాలా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఓకే సార్, అసలు ప్రాబ్లం ఎందుకు వస్తుంది సార్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన స్టామినా గురించి కనుక మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ ఏంటంటే యాంగ్జైటీ అండి. ఓకే సార్. దాన్ని పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటారు. అంటే మనం ఇలా చేయగలుగుతామా, అలా చేయగలుగుతామా, ఎలా చేయగలుగుతాము అనేది ఒకటి, లేదంటే కంపారిజన్స్ ఒకటి. సో ఈ విధంగా ఒక యాంగ్జైటీ అనేది క్రియేట్ అయ్యి మెంటల్గా చాలా వీక్నెస్ అనేది అవుతుంది. కాబట్టి ఆ స్ట్రెస్ వల్ల కూడా ఒకటి మెంటల్గా వీక్ అవి స్టామినా అనేది తగ్గుతుంది. అది కాకుండా మిగిలిన చూసుకుంటే ఓవర్ బర్డెన్ అనమాట. అంటే మన శక్తికి మించి ఎప్పుడైతే మనం వర్క్ చేస్తున్నామో, ఇప్పుడు మన బాడీ ఫర్ ఎగ్జాంపుల్ 6 అవర్స్ వర్క్, 8 అవర్స్ వర్క్, కానీ ఉద్యోగరీత్యా కావచ్చు, పర్సనల్గా కావచ్చు, ఏదైనా రీజన్ చేత ఎక్కువగా బాడీకి స్ట్రెయిన్ అయితే కనుక డెఫినెట్గా స్టామినా అనేది తగ్గుతుంది. అది కాకుండా వేరే ఇన్ఫెక్షన్స్ లాంటివి ఎఫెక్ట్ అయినప్పుడు లేదా డయాబెటీస్ లాంటివి ఎఫెక్ట్ అయినప్పుడు కూడా స్టామినా అనేది తగ్గుతుంది. అండ్ అలాగే ఓవరాల్గా బ్లడ్ సర్క్యులేషన్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ సర్క్యులేషన్ వల్ల మనకి ఎరెక్షన్ ప్రాబ్లం అనేది వస్తుంది. ఆ బ్లడ్ సర్క్యులేషన్ ఆ ఏరియాకు వచ్చి కొంచెం సేపు నిలబడాలి, అప్పుడే ఎరెక్షన్ అనేది అవుతుంది. బట్ స్టామినా తగ్గడం వల్ల నేను ఇందాక చెప్పినట్టు ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తాయని చెప్పాను. అలాంటి ఇన్ఫెక్షన్స్ వల్ల ఏమవుతుందంటే ఆ బ్లడ్ సర్క్యులేషన్ అనేది తగ్గిపోతుంది కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల. సో కొన్ని డిసీజెస్ వల్ల ఏమవుతుందంటే వెళ్ళిన బ్లడ్ ఎక్కువసేపు అక్కడ నిలబడడం లేదు. సో ఈ విధంగా వస్తుంది. కాబట్టి స్టామినా ఒకటే తగ్గడం కాకుండా ఇలాంటి ఎరెక్షన్ ప్రాబ్లం కూడా అవుతుంది, అండ్ తొందరగా అయిపోవడం కూడా అవుతుంది. కాబట్టి వీటన్నిటినీ దారిలోకి ఇప్పుడు నేను చెప్పిన మెడిసిన్ అనేది తేగలదు. సో బేసిక్గా మనం రీజన్స్ గురించి అనుకుంటే అందరూ దృష్టి పెట్టుకోవాల్సింది బాడీని ఓవర్ ఎగ్జర్ట్ అనేది చేయకూడదు. ఇంకొకటి డిప్రెషన్, టెన్షన్, స్ట్రెస్ అనేవి మెయిన్ కారణాలు. అండ్ అలాగే మనం తీసుకునే ఫుడ్ టైంకి, ఒంటికి
కరెక్ట్గా అబ్జార్బ్ అయ్యి ఒంటికి ఎంతవరకు వెళ్తుంది అని వాళ్ళు ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకుని మంచి ఆహారం అనేది తీసుకోవాలి. అది ఫ్రూట్స్ కానివ్వండి, వెజిటేబుల్స్ కానివ్వండి. ఎందుకంటే సగం మంది వెజిటేబుల్స్ అనేవి కరెక్ట్గా తినట్లేదు అని నా అబ్జర్వేషన్లో నేను చెప్తున్నాను. సో ఆ న్యూట్రిషియస్ ఫుడ్ అనేది కరెక్ట్గా తీసుకోవాలి. ఎందుకంటే చాలామంది డైటింగ్ అని చెప్పి వేరేవి అని చెప్పి కరెక్ట్గా న్యూట్రిషియస్ ఫుడ్ అనేది తీసుకోవట్లేదు. సో ఇలాంటి కారణాల వల్ల ఈ ప్రాబ్లం అనేది చాలా ఈజీగా వస్తుంది. సార్ మీరు ఇందాక చెప్పారు కదా పత్తి విత్తనాలతో మనం ఇలా చేసుకోవాలని చెప్పేసి, సో అది ఎలా తీసుకోవాలి, మనం ఎంత క్వాంటిటీతో తీసుకుంటే ఈ ప్రాబ్లం నుంచి బయటపడతాం? సో యూజువల్గా ఈ ఏవైతే పత్తి విత్తనాలు ఉన్నాయో అది వాటిని మనం పొడి చేసుకుని నేను చెప్పినట్టు ప్యూరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఒక 2 to 3 grams మిల్క్లో బెస్ట్ ఏంటంటే దూలగొండ గింజల పొడితో తీసుకుంటే కనుక డెఫినెట్గా ఆ స్టామినా అనేది బాగా ఇంక్రీజ్ అవుతుంది. ఒకవేళ దూలగొండ గింజలు లేకపోతే పల్లేరు పొడితో పాటు 2 పూట్ల తీసుకోవచ్చు. బట్ ఒక స్టార్టింగ్ స్టేజ్లో ఐడెంటిఫై చేసుకుంటే కనుక ఒకసారి తీసుకుంటే సరిపోతుంది. అది ఒక నైట్ టైం ఖచ్చితంగా మనం వర్క్ చేసి వచ్చిన తర్వాత తీసుకుంటే కూడా ఒక ఇన్స్టాంట్ బూస్టర్ లాగా కూడా పనిచేస్తుంది అనమాట. సార్ ఇప్పుడు దీంతో పాటు మనం చెప్పిన రెమెడీతో పాటు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో నేను రికమెండ్ చేసేది ఏంటంటే ఫస్ట్ మార్నింగ్ ఎక్సర్సైజ్ ఒకటి అలవాటు చేసుకోవాలి. ఎక్సర్సైజ్ అంటే జిమ్కి వెళ్ళిపోయి ఏదేదో పెద్దది చేసేయడం కాదండి. సింపుల్గా బాడీ మొత్తం యాక్టివ్గా ఉండేలాగా సర్క్యులేషన్ అండ్ మజిల్స్ అవన్నీ ఉండేలాగా వాకింగ్ కానివ్వండి, జాగింగ్ కానివ్వండి, లేదంటే స్పోర్ట్స్ ఆడతానంటే బ్యాడ్మింటన్ కానీ, టెన్నిస్ లాంటివి ఏది ఇంట్రెస్ట్ ఉంటుంది, క్రికెట్ అయితే క్రికెట్, ఇలాంటివి ఏదో ఎవ్రీడే ఒక 30 to 40 minutes ఎక్సర్సైజ్లో ఇన్వాల్వ్ అవ్వడం మంచిది. అండ్ అదేవిధంగా ఇంకొకటి మనం స్టామినా గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఓవరాల్ బాడీ ఒకటే కాకుండా పెల్విక్ రీజియన్ అంటే ఏదైతే మన హిప్ రీజన్ ఉంటుందో దాని స్ట్రెంగ్త్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో వాటికి కెగెల్ ఎక్సర్సైజెస్ అని ఉంటాయి. సో అలాంటి ఎక్సర్సైజెస్ కూడా చేసి నెక్స్ట్ ఫుడ్ అనేది మంచిగా నట్స్ అనేవి ఆల్మండ్స్ ఒకటి, వాల్నట్స్ ఒకటి ఇలాంటివి తీసుకోవాలి, పంప్కిన్ ఒకటి. సో ఇలాంటివి తీసుకుని ఆకుకూరలన్నీ కరెక్ట్గా తిని ఎప్పుడు దొరికే ఫ్రూట్స్ అవన్నీ కరెక్ట్గా తీసుకుని నిద్ర అనేది కరెక్ట్గా పెట్టుకుని అండ్ టెన్షన్ ఫ్రీ లైఫ్ అనేది లీడ్ చేయాలి. టెన్షన్స్ అనేవి అందరికీ ఉంటాయి కానీ ఎంతవరకు అవి మన జీవితాన్ని ఎఫెక్ట్ చేస్తున్నాయి అనేది చూసుకోవాలి. ఓకే సార్, దాంపత్య జీవితం హ్యాపీగా కొనసాగించడానికి మీరు చెప్పినటువంటి మన ప్రేక్షకులు తప్పకుండా పాటిస్తారు. వాళ్ళు అంటే దాంపత్య జీవితంలో హ్యాపీగా ఉన్నామని కామెంట్లు కూడా చేస్తారని చెప్పి ఆశిద్దాం. ఈరోజు మన ప్రేక్షకుల కోసం స్టామినా కోసం ఇంత మంచి రెమెడీ చెప్పినందుకు థ్యాంక్ యూ.